నమస్తే. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ రాశారు. చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదన్నారు. జనసేనకు కనీసం 50 సీట్లు కేటాయించకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని లేఖలో ప్రశ్నించారు. 2.5 ఏళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. 40 నుంచి 60 సీట్ల మధ్య జనసేన పోటీ చేయాలని సూచించారు. ప్రాజెక్టులను అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మళ్లీ అప్పగించేది లేదంటూ చెప్పడంపై మాజీ మంత్రి హరీష్ రావు కేఆర్ ఎంపీ సమావేశంలో ఫైర్ అయ్యారు. గత నెలలో ఢిల్లీ సమావేశంలో 15 అవుట్లెట్స్ ను కేఆర్ ఎంపీకి అప్పగిస్తామని మినిట్స్ లో చెప్పడంతో పాటు ఆ విషయం గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. ఆ వార్తలు తప్పైతే ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. హామీల అమలుపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి అంబటి. దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైసీపీ అన్నారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ బడ్జెట్ సమావేశంలో చెప్పారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 74.01% పనులు పూర్తయ్యాయన్నారు. LA&RR పనిలో 22.42% పూర్తయిందన్నారు. అవుకు ప్రాజెక్టు 2వ టన్నెల్ను పూర్తి చేశామని వివరించారు గవర్నర్. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వైఎస్ సునీత వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఏప్రిల్ 22 లోపు వాదనలు వినడం కుదరదని, అయితే ఆలోగా కేసు డైరీ వివరాలను తమ ముందు ఉంచడంతో పాటు కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని సిబిఐని ఆదేశించింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అన్ని స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి దూరమైన నితీష్ మళ్లీ దగ్గరవడంతో బీజేపీ గెలుపు ఖాయమంటూ ఒక ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు పీకే. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యత తమదేనన్నారు చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని తెలిపారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశంతో పాటు రైతును రాజుగా చేయడానికి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్, పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం, ఉచితంగా టిట్కో ఇళ్ల పంపిణీ చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు చంద్రబాబు. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన మెసెంజర్ RNA సాంకేతికతను వినియోగించి క్యాన్సర్ ను నయం చేసే వ్యాక్సిన్ ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గ్లోబల్ ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ లో క్యాన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి మంచి ఫలితాలను సాధించినట్టు వెల్లడించారు లండన్ ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు. క్యాండిడా ఆరిస్ అనే ప్రమాదకర ఫంగల్ వైరస్ అమెరికాలో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హాస్పిటల్స్ లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, శక్తివంతమైన యాంటీ ఫంగల్ ఔషధాలకు కూడా ఈ వైరస్ లొంగడం లేదని వైద్యులు తెలిపారు. అమెరికా సహా 40 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో భారతీయ సంగీత విద్వాంసులు సత్తా చాటారు. ఇండియన్ మ్యూజిషియన్స్ శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ కంపోజ్ చేసిన దిస్ మూమెంట్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ గా అవార్డు సొంతం చేసుకుంది.